మామ మన శ్రీలంక ఏ మరియు ఇండియా ఏ మధ్య జరిగిన మ్యాచ్లో డ్రామా మామూలుగా జరగలేదు. మొత్తం స్టోరీ చెప్తా ఎండ్ వరకు వినండి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ ఇన్నింగ్స్ సమయంలో యువరాజ్ నిగమ్ రన్నింగ్ చేస్తూ పిచ్పై డేంజర్ ఏరియాలను 2 సార్లు తొక్కేశాడు. దీంతో అంపైర్లు రూల్స్ పక్కాగా అప్లై చేసి ఇండియాకు ఏకంగా 10 పరుగులు పెనాల్టీ వేశారు. అండ్ ఎలాంటి బాల్ పడకుండానే శ్రీలంక స్కోర్ బోర్డుకు 10 పరుగులు ఫ్రీగా యాడ్ అయిపోయింది. ఈ పెనాల్టీ వల్లే మ్యాచ్ చివరికి సరిగ్గా 265 పరుగుల దగ్గర టై కూడా అయిపోయింది. అసలైన సినిమా అక్కడే మొదలైంది. మ్యాచ్ అయ్యాక వెలుతురు సరిగ్గా లేకపోవడంతో అంపైర్లు సూపర్ ఓవర్ ఇవ్వలేదు. శ్రీలంక వాళ్ళు కూడా పాయింట్స్ షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. కానీ సూపర్ ఓవర్ ఎందుకు ఇవ్వట్లేదు అని తిలక్ వర్మ కోపం వచ్చింది. అతను గ్రౌండ్లోకి అంపైర్లతో చాలాసేపు అగ్రెసివ్గా వాదించాడు. తర్వాత అంపైర్లు సరే అని సూపర్ ఓవర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సూపర్ ఓవర్ మొదలైంది. శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన తర్వాత అయితే లాస్ట్ బాల్లో అర్షద్ ఖాన్ వేస్ట్ హైట్ పుల్టాస్ వేయడంతో ప్లేయర్స్ అందరూ నడుచుకుంటూ వెళ్లిపోతున్న సమయంలో అంపైర్స్ లేటుగా దాన్ని నోబాల్గా డిక్లేర్ చేశారు. ఇది చూసిన తిలక్ వర్మ మళ్లీ ఊగిపోయాడు. అంపైర్ల దగ్గరికి వెళ్లి అసలేం జరుగుతుంది అంటూ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక క్లైమాక్స్ అయితే ఊహించని రేంజ్లోకి వెళ్లిపోయింది. సూపర్ ఓవర్లో 17 పరుగుల టార్గెట్తో ఇండియా తరపున సూర్యవంశీ అలాగే షడ్గే క్రీజ్లోకి వచ్చారు. కానీ శ్రీలంకన్ బౌలర్ సూపర్గా బౌలింగ్ చేసి శ్రీలంకను గెలిపించాడు. గెలిచిన ఆనందంలో శ్రీలంకన్ ప్లేయర్స్ గాల్లో తేలుతూ ఇండియన్ బ్యాటర్స్ ని విపరీతంగా స్లెడ్జింగ్ చేయడం మొదలుపెట్టారు. ఓటమి బాధలో ఉన్న వైభవ్ సూర్యవంశీ అదే ఉద్రేకంతో కంట్రోల్ తప్పి ఎదురుగా ఉన్న శ్రీలంకన్ ప్లేయర్ ను గట్టిగా నెట్టేశాడు. దీంతో ఇరు జట్ల ప్లేయర్ ఒక్కసారిగా మీదకు దూసుకొచ్చారు. సో ఇంత డ్రామా జరిగిందన్నమాట మొన్న మ్యాచ్ లో. మావ దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇచ్చా, వెళ్ళి చూడండి.